అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో విశ్వాస్ కుమార్ రమేష్ బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత ఆయన నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించి మరో వీడియో బయటకొచ్చింది. అందులో ఆయన ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఉన్నాయి. విమానం నివాస సముదాయాల మధ్య బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం పైన కూలగానే స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో తెలుపు రంగు టీషర్ట్ ధరించిన ఒక వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డుపైకి రావడం స్థానికులు గమనించారు. ఆయన్ను చూసి తొలుత వారు షాక్ అయ్యారు. ఆ తర్వాత శరీరం పైన గాయాలు చూసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రమాదం జరిగిన ఆ విమానంలో కూర్చున్న వ్యక్తి విశ్వాస్ కుమార్ అని తెలిసింది. సంఘటనా స్థలం నుంచి ఆయన బయటకు వస్తుండగా విమానం వెనుక కాలిపోయిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ప్రమాదం కారణంగా అక్కడ భారీ ఎత్తున పొగ అలుముకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బ్రిటన్ లో నివాసం ఉంటున్న విశ్వాస్ కుమార్ గుజరాత్ లోని తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా విమానంలోని 11A సీటులో ఆయన కూర్చున్నారు. విమానం కూలకానే తన సీటు విరిగి కింద పడిపోయిందని, అందుకే విమానంలో చెలరేగిన మంటలు తనకు అంటుకోలేదని ఇటీవల తెలిపారు. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నట్టు, శిథిలాల నుంచి వెళ్లగా నడుచుకుంటూ బయటకు వచ్చానని అన్నారు. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా విశ్వాస్ ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఇక విమానం భవనం పైన కూలటంతో అందులో కూడా 33 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. Hello?